కేటీఆర్ అరెస్ట్ పక్క తెల్లారో మధ్యాహ్నమో పొద్దుమీకో ఇగనో ఇప్పుడే పట్టుకపోతారు ఇంకా అనుకుంటా తీరొక్క వార్తలు తిరుగుతుంటే కేటీఆర్ మాత్రం ఏడ వెనకకు దగ్గకుంటా అన్ని తీర్లు ఆర్చుకుంటూనే ఉన్నాడు సర్కార్ను. మీటింగులు పెట్టో పబ్లిక్ నడమకు పోయినప్పుడో కాదు ఎక్స్ లో కూడా మ్యాక్స్ ఇచ్చి పడేస్తుండు. అట్లనే ఇవాళ కూడా ఓ ట్వీట్ చేసిండు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాకి ఊలిపోయిందట. అట్లనే ఉన్నది సర్కార్ తీరు. గురుకుల స్కూల్లో ఫుడ్ బిల్లులు ఇయ్యక కిరాయిలు కట్టకపోయే వరకల్లా తాళాలేస్తే గాని 9 నెలల బిల్లు ఇచ్చేది ఉంటే 3 నెలల మందంగా అట్టిర్రు. కానీ స్టేజీలు ఎక్కితే మాత్రం తిన్ని మంచిగా పెట్టకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తారు. 11 నెలల పాలనల గురుకుల బళ్లను అల్ల సౌలత్ను గాలికిడ్చిపెట్టిరు. 36 మంది పిల్లలు చచ్చిపోయిరు. 100 మంది గురుకుల పిల్లలు హాస్టళ్ల పోరలు రోడ్డెక్కుతుర్రు. పత్తి ఒడ్లు కొంటలేరని రైతులు ధర్నా చేసినా సర్కార్ల శలనం లేక అన్నదాతలు అడ్డికి పావుషేరు కింద అలా ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటుర్రు. 11 నెలల పాలనల సంక్షేమం మాయమైంది, అభివృద్ధి దూరమైంది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ పరిశాన్ అవుతుంది. కాలం రాగానే కాటేసి తీరాలని ఎదురు చూస్తుంది అనుకుంటా ఏ ఒక్క పాయింట్ ఇడిసి పెట్టకుండా వరుస పెట్టి అన్ని అరుచుకొని తగ్గేదేలే అనిపించింది ఇట్లా. కానీ 11 నెలలు అనుకుంటా ఇప్పుడే రోజుకో ట్వీట్ తోని మాటల పోటు ఓడుస్తుంటే ఇంకా డిసెంబర్లో ఏడాది నాటికి ఏ రేంజ్ లో హ్యాండ్ పార్టీ ఇజ్జత్ తీసి గజ్జెక్ కడతాడో చూడాలిగా.